హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు యూత్ ఎంపవర్మెంట్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు విడుదల చేసిన కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి ఆల్మ్స్టౌన్. సో ఇది శ్రీ సిటీలో అయితే ఉంది. సో ఇక్కడ చూస్తే ట్రైనీ వేకెన్సీ అయితే జాబ్ రోల్ ఇవ్వడం జరిగింది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమో మెకానికల్ అయితే ఓన్లీ అని అడగడం జరుగుతుంది. ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ వచ్చేసరికి 2019 పాస్డ్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో మెయిల్ ఫిమేల్ వస్తే మాత్రం బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. సో ఏజ్ వచ్చేసరికి మాత్రం ఇన్ బిట్వీన్ 18 to 25 ఇయర్స్ అయితే మధ్యలో ఉండాలి. అండ్ ప్యాకేజ్ చూసేసరికి చాలా ఎక్కువ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇది 2.5 lakhs per annum ప్లస్ వాళ్ళకి బోనస్ ప్లస్ 50,000. సో టోటలీ వాళ్ళకి 3 lakhs per annum అనేది మనం చూడొచ్చు. ఈక్వల్ టు ఒక ఐటీ ఎంప్లాయ్కి ఎంత శాలరీ ఇస్తున్నారో నియర్లీ అంత శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్లీ వేకెన్సీస్ వచ్చేసరికి మాత్రం టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిప్లొమా మెకానికల్ వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్ ఎంత కంపెనీ శాలరీస్ పే చేస్తున్నాయో ఒక డిప్లొమా క్యాండిడేట్ కూడా అంత శాలరీ అయితే ఇక్కడ పే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఆమ్స్టర్డామ్, శ్రీ సిటీ, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో శ్రీ సిటీలో మాత్రం జాబ్ లొకేషన్. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి ఫస్ట్ ఇనీషియల్ గా అయితే వాళ్ళకు ఒక టెక్నికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 1 hour డ్యూరేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి విర్చువల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో అదే విధంగా ఎగ్జామ్కి వచ్చేసరికి మాత్రం డెఫినెట్ గా క్యాండిడేట్ కొన్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ అయితే ఉంటే సరిపోతుంది. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. సో డెఫినెట్ గా ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు గుడ్ ఇంటర్నెట్ యాజ్ వెల్ యాజ్ గుడ్ పవర్ సప్లై అయితే పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పవర్ ఆగిపోయినా లేకపోతే ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నా కూడా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందరూ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు డెఫినెట్ గా గుడ్ ఇంటర్నెట్ అండ్ గుడ్ పవర్ సప్లై అంటే బెటర్ టు ఛార్జ్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా బెటర్. సో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా రిగార్డింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మిస్టర్ ధర్మేంద్ర, సో రిక్రూట్మెంట్ వింగ్ సిమెన్స్ ప్రాజెక్ట్, సో తనని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి, సో రిజిస్ట్రేషన్ లింక్ చూసేసరికి engineering.apssdc.in/Siemens ప్లేస్మెంట్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ నేమ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్. సో ఇక్కడ మనం ఇంతసేపు మనం డిస్కస్ చేసిన కంపెనీ నేమ్ వచ్చేసరికి ఆల్స్టౌన్ ఇండియా, శ్రీ సిటీ. సో క్లిక్ ఆన్ మోర్ డీటెయిల్స్. సో మోర్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే అగైన్ దాని యొక్క కంపెనీ అండ్ జాబ్ రోల్ గురించి ఇవ్వడం జరిగింది. డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, ట్రైనీ పొజిషన్, 3 lakhs per annum. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 07/09/2020. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్మ్స్టౌన్ అండ్ శ్రీ సిటీ, నెల్లూరు. సో టోటల్ పొజిషన్స్ వచ్చేసరికి 50 పొజిషన్స్ ఉన్నాయి అండ్ 2019 పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ అప్లై. సో అప్లై చేయగానే మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్, మీ ఆధార్ నెంబర్, అదేవిధంగా మీ ఫస్ట్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్, జెండర్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ కాబట్టి ఎవరైనా జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ యొక్క క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఓన్లీ డిప్లొమా వాళ్ళే కాబట్టి డెఫినెట్గా మీరు పాలిటెక్నిక్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళే కాబట్టి ఎలిజిబుల్ కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆర్ యూ ట్రైన్డ్ విత్ ఏపీఎస్ఎస్డిసి అంటే మీరు ఏపీఎస్డిసి సిమెన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏ ప్రోగ్రామ్ కైనా అటెండ్ అయి ఉంటే ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ యూ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ దాటారా లేదని కూడా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్. సో ఈ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు వన్స్ అక్కడ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ అయిన మెయిల్ ఐడికి ఇలా ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ఇక్కడ జస్ట్ క్లిక్ హియర్ అనేది మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మరింత కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆల్టర్నేట్ నెంబర్, సో మదర్ నేమ్, క్వాలిఫికేషన్, సో లైక్ రిలీజియన్, కేటగిరీ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ హౌస్ నెంబర్, స్ట్రీట్ అండ్ ఎవ్రీథింగ్, విలేజ్ నేమ్, అర్బన్ ఆర్ రూరల్ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బిలో ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్సి, ఐటీఐ అనేది, సో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఆర్ యూ ప్లేస్డ్ ఎనీ కంపెనీ ఆర్ నాట్ అనేది కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మీ డేటా అంతా సేవ్ అవుతుంది. సో మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి అండ్ మీకు రిజిస్టర్ అయిన నెంబర్కి అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే షేర్ చేయడం అనేది జరుగుతుంది.
సో కమింగ్ టు ద సెకండ్ కంపెనీ వచ్చేసరికి జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా శ్రీ సిటీనే. సో ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి ట్రైనీ. సో ఇక్కడ కూడా డిప్లొమా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఓన్లీ. సో ఈ 2015 నుంచి 2019 ఇన్ బిట్వీన్ ఎవరు పాస్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా ఎలిజిబుల్. 15, 16, 17, 18, 19. సో ఈ 5 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయి ఉండాలి. సో అదేవిధంగా జెండర్ వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫిమేల్ క్యాండిడేట్స్ అనేది నాట్ ఎలిజిబుల్. సో వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్యాకేజ్ వచ్చేసరికి 9,800 అని మీరు చూడొచ్చు. అదేవిధంగా ఎనదర్ జాబ్ వచ్చేసరికి ట్రైనీ. అగైన్ ఐటీఐ వాళ్ళకి ఇది ఓన్లీ. ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ అండ్ ఎంఎంవి. వీళ్ళకి కూడా 2015-19 పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ కూడా జెండర్ చూడొచ్చు, ఓన్లీ మేల్ జెండర్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ కూడా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ప్యాకేజ్ కూడా 9,800 అని మనం చూడొచ్చు. అదేవిధంగా థర్డ్ జాబ్ రోల్ వచ్చేసరికి అగైన్ ట్రైనీ, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే. వాళ్ళు పాస్ అయినా ప్రాబ్లం లేదు, ఫెయిల్ అయినా పర్లేదు. సో బట్ వాళ్ళు పాస్ అయిన వాళ్ళైతే మాత్రం 2015-19 మధ్య ఇన్ బిట్వీన్ పాస్ అయి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి కూడా. సో ఇక్కడ కూడా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసరికి 9,000 పర్ మంత్. సో మీరు చూసినట్లయితే ఓవరాల్ గా ఈ కంపెనీలో మనకు 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే సైజ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెన్యూ వచ్చేసరికి జాబ్ వెన్యూ వచ్చేసరికి జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెక్టర్ 28, సిసిటీ, సత్యవేడు, చిత్తూరు డిస్ట్రిక్ట్. అగైన్ సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసరికి ఇనిషియల్లీ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్ ద టైం మీరు డెఫినెట్ గా రెజ్యూమ్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అండ్ అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్డేటెడ్ ఆధార్ కార్డ్, ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లైక్ డిప్లొమా వాళ్ళ అయితే డిప్లొమా డాక్యుమెంట్స్, ఐటీఐ వాళ్ళ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ as ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. అండ్ రీసెంట్ ఫోటో కూడా వీళ్ళు తీసుకొని రమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. వర్క్ ప్లేస్ ఆల్రెడీ కవర్డ్, శ్రీ సిటీ, సత్యవేడు, చిత్తూరు డిస్ట్రిక్ట్. సో అగైన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీరు చూడవచ్చు, engineering.apsdc.in /Siemens ప్లేస్మెంట్స్. సో అగైన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసరికి ధర్మేంద్ర, సో ఏపీఎస్డిసి టీమ్ కోఆర్డినేటర్ అనేది చెప్పడం జరిగింది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 07/09/2020. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీలైన తొందరగా అయితే అప్లై చేయడం అనేది బెటర్. సో రిపోర్టింగ్ టైం వచ్చేసరికి అగైన్ 9 o'clock కల్లా ఆ పర్టికులర్ లొకేషన్ లో అయితే వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూడొచ్చు ఇక్కడ మీరు జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనం ఇప్పుడు ఇంతసేపు చూసిన కంపెనీ యొక్క డీటెయిల్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ మోర్ డీటెయిల్స్. సో మోర్ డీటెయిల్స్ చూసాక ఇక్కడ మీరు అగైన్ మళ్ళీ క్వాలిఫికేషన్స్ అండ్ బ్రాంచ్, ట్రేడ్, జాబ్ డిస్క్రిప్షన్, సాలరీస్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 by 1. సో అగైన్ జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వాళ్ళకి ఇద్దరు డిప్లొమా వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, ఐటీఐ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసరికి ట్రైనీ 9,000 నుంచి 9,800 పర్ మంత్ మధ్య వేరీ అవుతుంది. సో జెండర్ వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఓన్లీ ఎలిజిబుల్. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 7/09/2020. రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 9 AM. జాబ్ లొకేషన్ వచ్చేసరికి జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ, సత్యవేడు మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. అదేవిధంగా వెన్యూ వచ్చేసరికి అగైన్ జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ. టోటల్లీ వచ్చేసరికి 60 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ప్రీ రిక్విజైట్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం 2015, 16, 17, 18, 19 ఈ 5 ఇయర్స్ పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే వచ్చే వాళ్ళు డెఫినెట్ గా రెజ్యూమ్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్, ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇంపార్టెంట్. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. సో అప్లై చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత అగైన్ మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ ఆధార్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫోన్ నెంబర్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఆర్ యూ ట్రైన్డ్ ఇన్ ఏపీఎస్ఎస్డిసి ఆర్ నాట్, మీ యొక్క ఏజ్ అనేది 18 years అబవ్ అన్నదని కూడా మీరు కన్ఫర్మ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఇంకో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీరు మరింత కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఇచ్చేసరికి ఏంటంటే జెండర్ నేమ్, ఆధార్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మదర్ నేమ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మ్యారీడ్ స్టేటస్ అండ్ రిలీజియన్, కేటగిరీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ నాట్. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్ నేమ్, అర్బన్ ఆర్ రూరల్, డిస్ట్రిక్ట్, మండల్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ మీ పిన్ కోడ్ నెంబర్ అండ్ స్టేట్ అయితే స్టేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఎస్ఎస్సి, ఐటీఐ, ఇంకా ఇంటర్ ఆర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మీ యొక్క
మీ క్వాలిఫికేషన్ బట్టి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. సో అదేవిధంగా మీ ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఆర్ యూ ప్లేస్డ్ ఇన్ ఎనీ కంపెనీ ఆర్ నాట్, అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఏమైనా అనేది కూడా ఎంటర్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ రిజిస్టర్ చేయడంతోనే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు ఏ నేమ్ అయితే, ఏ మెయిల్ ఐడి అయితే అండ్ మీ ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా దానికి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.